అసలు ఇంత పెద్దగా ఉంది ఈగలు అసలు ఇది చూడు చూసావా కళ్ళ గంత కట్టారు అదేమని చేస్తుంది కరుస్తుంది అని చెప్పేసి కానీ చాలా బాగుంది ఒక పిక్ది ఇట్లా ఇంత పెద్ద ఈగలు ఇట్లా లేపుకొని పట్టుకోండి సో ఇక్కడ ఈ వాతావరణం చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది పైన సూపర్ సో ఇక్కడ వచ్చేసాము దిగాము దిగిన తర్వాత ఇక్కడ అన్ని యాడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బాగా ఫోటోదా ఈగిల్తో ఫోటో ఈగల్తో ఫోటో సో ఇక్కడ వాతావరణం ఇలా ఉంది కోలాహలంగా ఇక్కడ ఈగల్ వీడియో ఇక్కడ ఇక్కడ చూసా ఇంత పెద్ద ఈగలు కళ్ళు గంతలు కట్టిర్రు అసలు ఇంత పెద్ద ఉంది ఈగలు అసలు ఇది చూడు చూసావా కళ్ళ గంత కట్టారు అదేమని చేస్తుంది కరుస్తుంది అని చెప్పేసి కానీ చాలా బాగుంది ఒక పిక్ది ఇట్లా ఇంత పెద్ద ఈగలు ఇట్లా లేపుకొని పట్టుకోండి దిగచ్చా ఫోటో సో ఇక్కడ ఈ వాతావరణం చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది పైన సూపర్ అంటే సూపర్ చాలా పెద్దగా ఉంది ఈగల్ నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు ఇంత పెద్దగా ఉందా ఈగల్ అని చెప్పేసి మనము దుబాయ్లో చూసినాం చిన్నగా ఉండే అది కదా పైన మొత్తం రెస్టారెంట్ అవన్నీ ఉన్నాయి పై చాలా ఉన్నాయి అవసరమైతే ఇక్కడ లంచ్ చేసి మేము మళ్ళీ నెక్స్ట్ కేబుల్ ఎక్కుతాం మనము 6 వరకు రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటున్నాం అవునా 6 వరకు రిటర్న్ వెళ్ళిపోవాలి టైమింగ్ 6 అంటే డ్రెస్ వేసుకొని సో నేను ఇక్కడ పౌల్ అనే ఒక రెస్టారెంట్కి వచ్చాం పౌల్ రెస్టారెంట్కి సో ఇక్కడ మెనూ అంతా కూడా మనకి ఇక్కడ దీన్ని బార్కోడ్ ని స్కాన్ చేయాలా స్కాన్ చేస్తే మనకు వస్తుంది అన్నమాట మెనూ ఎంత మెనూ ఇది మొత్తం హైఫై మనకంటే జ్యూస్ రూపాయలలో తక్కువ కానీ అడ్వాన్స్లో మాత్రం మనకంటే చాలా ఎక్కువ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు అసలు కేబుల్ రైడ్ చూస్తేనే పిచ్చెక్కిపోయింది మాకు ఇప్పటి వరకు ఎక్సలెంట్ ఉన్నది ఇది అండి మొత్తం మెనూ ఇక్కడ పైన కూడా ఉన్నాయి ఏం కావాలి బర్గర్స్ ఇవన్నీ బర్గర్స్ చికెన్ బీఫ్ ప్యాన్ కేక్స్ ఏమేమి ఉన్నాయి ఈ పొటాటో ప్లేన్ బిస్కెట్స్ ఇట్లా చూసుకోవచ్చు అన్నట్టు ఇది సూప్స్ ఏమున్నాయి అబ్బా ఇది మెనూలో ఇది సలాడ్స్ ఇది మీట్ డిషెస్ ఇది చికెన్ క్యాబేజ్ సాల్మన్ స్టీక్ ఇన్ని వేరే ఉన్నాయి పేస్ట్స్ పాస్తా అవర్ హాట్ డ్రింక్స్ సో చాలా ఉన్నాయి మెనూ మొత్తంలో అన్నీ కూడా మనం చూసుకునేది అంటే అది కూల్ డ్రింక్స్ ఇవ్వండి కోకా-కోలా షింబులెక్ డ్రింక్ అంటే స్పెషల్ డెజర్ట్స్ అవర్ ఐస్ క్రీమ్ ఆల్ ఎవ్రీథింగ్ హియర్ ఫుడ్ కూడా ఆర్డర్ చేశాడు మా వాడు ఏం ఆర్డర్ చేసిందో ఏం తెచ్చిందో మనకి తెలియదు చికెన్ శాండ్విచ్ ఏదో తినాల్సిందే గడ్డి పెట్టిన తినాల్సిందే ఇక్కడ బ్రెడ్ ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట గడ్డి కూడా పెట్టారు అందులో మా వాడు అన్నట్టు కానీ ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ సంబంధించిన డిషెస్ని ట్రై చేయాలా అప్పుడే మనకు తెలుస్తుంది వేరే కంట్రీ వాళ్ళు ఏం తింటారు ఎలా తింటారు అని చెప్పేసి ఎలా ఉంది కాకపోతే వేడిగా లేదు చల్లగా అవును ఇది కో కూడా కొద్దిగా చల్లగా సంతానం చల్లగా ఏం లేదు సో చికెన్ శాండ్విచ్ మా వాడు ఆర్డర్ చేశాడు ఎంజాయ్ చేస్తుంది దాన్ని ఎంజాయ్ ఇక్కడ రెస్టారెంట్లో జస్ట్ లైట్గా ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుందామని వచ్చాము సో నేను కోక్ తీసుకున్నాను బీర్ తాగుదాం అనుకున్నాను కరోనా ఇప్పుడు తాగాను బీర్ దుబాయ్లో ఇప్పుడు మళ్ళీ తాగుతాను ఆఫ్టర్ లాంగ్ టైం మా వాడు బీర్ తాగుతుండు నేను కోక్ తీసుకున్నా సో సూపర్ అంబియన్స్ ఉంది ఇక్కడ మాత్రం మీరు చూడొచ్చు హోటల్లో అంబియన్స్ చాలా బాగుంది నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు
అదొకటి నచ్చింది. ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళినా నీట్నెస్ బాగుంటుందన్నమాట. సో తర్వాత మనం తెచ్చిన జాకెట్స్ ఆరేసుకోవడానికి ఇక్కడ ఇది హ్యాంగర్ ఉంటుందన్నమాట. ఈ హ్యాంగర్లో మనం కూల్ వెదర్ జాకెట్స్ ఏవైతే తెచ్చుకుంటామో అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు డిస్టర్బెన్స్ కాకుండా. సో అది కూడా చాలా నచ్చింది నాకు ఇక్కడ. సో మధ్యలో ఆగాము, అక్కడ ఉన్న రెస్టారెంట్లో చేస్తున్నాము. యో సో ఇక్కడ ఎంత అయిందంటే 9680 ట్యాంగ్ అయింది అది. సో అంటే ఎంత 10,000 డివైడ్ బై 5.4 అంటే 2000 5 to the 10 అంతే కదా, 2000 అన్నమాట. సో ఒక రెస్టారెంట్ స్నాక్స్ బిల్ 2000 రూపీస్ ఇక్కడ. చూడు ఒక్కసారి. సో ఇవన్నీ ఇక్కడ ఉన్న చేసినావా? ఇచ్చేసాను, చేంజ్ ఉండే నాకు ఇచ్చేసాను. సో బయటకు రాగానే చలి 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 చలి, లోపల ఏం చలి లేకుండే కానీ బయటకు రాగానే చలి చలి అయిపోయింది మొత్తము. సో మీరు చూడొచ్చు ఇంత హైట్లో మంచు కొండలు, యాడ్స్, ఎక్సలెంట్ లొకేషన్ ఉంది ఇక్కడ. సో మనం చూడొచ్చు ఒక సినిమాలో జనరల్గా మనం పాత మూవీస్లో చూస్తుంటాం కదా, దిల్ తో పాగల్ హే అలాంటి మూవీస్లో తీసిన సాంగ్స్ అన్నీ కూడా ఇక్కడనే అనిపిస్తుంది మనకు. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. ఎక్సలెంట్ లొకేషన్. సో మధ్యలో అన్నమాట, ఈ మధ్యలో వీళ్ళు ఒక పాయింట్ ఇచ్చారు, రెస్టారెంట్, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్ అవన్నీ తాగడానికి, చిల్ అవ్వడానికి. దాని తర్వాత ఇంకో 2 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ వెళ్తురు కదా, ఇంకో 2 స్టేజెస్ ఉంటాయి అన్నమాట పైకి వెళ్ళడానికి. సో అది ఇక్కడ ఉండేది. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ నుంచి పైకి వెళ్ళాలా. సో ఇక్కడ రూట్ అంతా ఇచ్చారు చూడండి మీరు. ఇక్కడ నుంచి 7 వరకు ఉందన్న రూట్ మొత్తం ఇక్కడ ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో వెళ్తున్నాం ఇక్కడికి వెళ్ళి. ఏమో ఒకటి ఐస్ బాల్ అనుకుంటుంది, ఐస్ బాల్. సో సూపర్ ఉంది లొకేషన్. ఐస్ తిను ఇక్కడ చూడొచ్చు ఐస్. ఇదంతా ఐస్. మనం చూడము నిజామాబాద్లో, హైదరాబాద్లో చూడము ఇవన్నీ, కానీ ఇక్కడ దొరుకుతాయి మొత్తం. సో అది. సో ఫ్రెండ్స్, ఇది శంభు లాక్ చూశారు కదా. ఇదంతా కూడా ఉన్నది మన దగ్గర. ఎంజాయ్. బియర్ తాగాలన్నా, విస్కీ తాగాలన్నా కానీ ఇక్కడ దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి ఇక్కడ. సో ఇదన్నమాట శంభు లాక్. ఇది శంభు లాక్ అండ్ ద పాయింట్ ఈజ్ శంభు లాక్ పాయింట్. సో చూడొచ్చు ఇక్కడ ఎంత బాగుందో. సెకండ్ స్టేజ్ అన్నమాట. ఎక్సలెంట్. చాలా పెద్దగా ఉంది ఈగల్, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు ఇంత పెద్దగా ఉందా ఈగల్ అని చెప్పేసి. మనము దుబాయ్లో చూసినాం, చిన్నగా ఉండేది కదా. పైన మొత్తం రెస్టారెంట్ అవన్నీ ఉన్నాయి బై, చాలా ఉన్నాయి రెస్టారెంట్. అవసరమైతే ఇక్కడ లంచ్ చేసి మేము మళ్ళీ నెక్స్ట్ కేబుల్ ఎక్కుతాం. మనము 6 వరకు రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అవునా? 6 వరకు రిటర్న్ వెళ్ళిపోవాలి. టైమింగ్ 6. అంటే డ్రెస్ వేసుకొని